ఇలా వరుసగా చెప్పుకుంటూ పోతే ఇప్పటి వరకు అనేక షిప్పుల మీద దాడి చేసింది. సుమారుగా 10 నుంచి 15 షిప్పులను ఇప్పటి వరకు ధ్వంసం చేసినట్లుగా దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా ఇజ్రాయిల్ లింక్డ్ షిప్ ఇదే అవ్వడం చాలా పెద్ద సమస్యను లేవనెత్తేలా కనిపిస్తోంది. మరొకసారి ఇజ్రాయెల్ మరిన్ని దాడులు చేయడానికి అవకాశాన్ని ఇచ్చేలా కనిపిస్తోంది. ఈరోజు జరిగినటువంటి దాడులు 4 ఏప్రిల్ రోజున ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఎంఎస్సి ఇషికా అనేటువంటి షిప్ మీద దాడి చేసింది. డ్రోన్స్తో అటాక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఒక్కసారిగా షిప్ అంతా కూడా మంటలు అంటుకొని పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఇలా వరుసగా యాంటీ షిప్ మిజైల్స్తోనూ డ్రోన్స్తోనూ ఎక్స్ప్లోజివ్ బోట్స్ గురించి మనం విన్నాం. ఇరాన్కి సంబంధించినటువంటి మస్కిటో ఫ్లీట్ అంటూ ఉంటారు. సేమ్ డ్రోన్స్ ఎలాగైతే లక్ష్యాన్ని ఆ టార్గెట్ని చేరగానే వాటంతటా అవి పేలిపోతాయో, ఒక భారీ డిస్ట్రక్షన్ని మిగిలిస్తాయో తక్కువ ఖర్చుతో, ఈ బోట్స్ కూడా అంతే. చిన్న చిన్న బోట్స్ ఇవి కూడా వాటి టార్గెట్ని రీచ్ అయిన వెంటనే ఒక పెద్ద బోట్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాకి సంబంధించినటువంటి యుఎస్ఎస్ అబ్రహం లింకన్ తీసుకుందాం. సుమారుగా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి దాన్ని తయారు చేశారు. తీరా చూస్తే దాని దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 10 బోట్స్ని వీళ్ళు చిన్న చిన్న బోట్స్ని పంపించి బ్లాస్ట్ చేస్తే, స్పీడ్ బోట్స్ లాంటి సైజులో ఉంటాయి అవి, బ్లాస్ట్ చేస్తే అంతే అది పూర్తిగా ధ్వంసం అయిపోతుంది, మునిగిపోతుంది. అంటే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ డాలర్స్తో తయారు చేసినటువంటి, లేదంటే థౌజండ్స్ ఆఫ్ డాలర్స్తో తయారు చేసినటువంటి కొన్ని బోట్స్తో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి తయారు చేసినటువంటి పెద్ద పెద్ద వార్ క్రాఫ్ట్ క్యారియర్ షిప్స్ని సైతం ధ్వంసం చేయగలడం వీళ్ళ ప్రత్యేకత. సో ఇలా ఇప్పటి వరకు అక్కడ 15కు పైగా షిప్స్ దాడికి గురైతే 2000+ షిప్స్ ఇప్పటికీ అక్కడ ఇరుక్కుపోయి ఉన్నాయి. అంటే 2000 షిప్లు యాంకర్స్ వేసి అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు అన్ని దేశాలకి సంబంధించిన వాళ్ళు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని దాటకుండా 2000 షిప్స్ అక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఏ స్థాయిలో వీళ్ళు భయపెడుతున్నారు అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ మీద ఓవైపు ఇజ్రాయెల్, అమెరికా వరుస దాడులకు పాల్పడుతున్న సమయంలో ఇరాన్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. అమెరికాకి సంబంధించిన ఫైటర్ జెట్స్ను ఓవైపు కూల్చేస్తుంది. ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఇలాంటి గూడ్స్ క్యారియర్ షిప్స్ని ఓవైపు ధ్వంసం చేస్తుంది. మరోవైపు అమెరికన్ సోల్జర్స్ని రండి మా భూభాగంలోకి మీరు వస్తారంటున్నారుగా, రండి తేల్చుకుందాం అని చెప్పి ఛాలెంజ్ చేస్తుంది. ఇంకో పక్క మేము యుద్ధాన్ని కొనసాగించగలుగుతాం, మరికొన్ని వారాల పాటైనా మేము యుద్ధాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్తుంది. సో వీ కెన్ సీ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇరాన్ ఇక్కడ మరొకసారి. ఇప్పుడు మరోవైపు ఇజ్రాయెల్ అమెరికాకి ఇటు ఇరాన్కి సంబంధించినటువంటి న్యూక్లియర్ స్టోర్స్ మీద దెబ్బ కొట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా కనపడుతుంది. ఇప్పటికే వరుసగా నతాంజ్, ఫోర్డో లాంటి కీలకమైనటువంటి ప్రాంతాల మీద దాడులు చేయడాన్ని మనం చూసాం. ఈరోజు మరొక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద దాడి చేయడాన్ని కూడా మనం గమనించాం. అంటే అతిపెద్ద నష్టాన్ని మిగిల్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇరాన్కి. ఈ నేపథ్యంలో ఇరాన్ సైతం కొంతవరకు జాగ్రత్త పడుతుందనే చెప్పాలి. సో ఈ అంశాలకు సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటి? వరుసగా ఏ ఒక్క షిప్ని కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీద మేము పట్టు సాధిస్తామంటూ ఓ పక్క అమెరికా చెప్తూ దాడులకు మేము సిద్ధమని చెప్తున్న ఈ తరుణంలో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేయకపోతే మీకు సమయం ఇస్తున్నాం, ఈలోగా మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేయాలి, లేదంటే సంధి కుదుర్చుకోవాలి మాతో అని అమెరికా ఒక డెడ్ లైన్ పెట్టిన తర్వాత కూడా ఇజ్రాయెల్కి సంబంధించిన కీలకమైనటువంటి షిప్ని ఇరాన్ ధ్వంసం చేసింది అంటే ఇరాన్ ఏం ఆలోచిస్తుంది, ఎలా ఆలోచిస్తుంది అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ దే డోంట్ వాంట్ టు బ్యాక్ డౌన్, దే డోంట్ వాంట్ టు సరెండర్, దే వాంట్ టు కంటిన్యూ ద ఫైట్. తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దే ఆర్ నాట్ రెడీ ఫర్ టాక్స్. ఒకవేళ టాక్కి రెడీ అంటే దే హ్యావ్ దేర్ పాయింట్స్. ఎలాగైతే అమెరికా 15 పాయింట్స్ ఉన్నాయి, వీటికి ఓకే చెప్తేనే మేము ఓకే చెప్తామని చెప్తున్నారు, అంటే పీస్ కుదురుతుందని చెప్తున్నాడు ట్రంప్. దే ఆర్ ఆల్సో హ్యావింగ్ దేర్ పాయింట్స్, అరౌండ్ 8 పాయింట్స్ని వాళ్ళు పెడుతున్నారు. రూల్స్ ఒక మాటలో చెప్పాలంటే ఆ రూల్స్ని, రెగ్యులేషన్స్కి ఓకే అయితేనే మేము పీస్ టాక్స్కి ఓకే చెప్తాం. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవుతుంది. ప్రపంచ దేశాలకు సంబంధించిన షిప్స్ అన్నీ యథావిధిగా తిరుగుతాయి. ఇప్పుడు 90% ట్రాఫిక్ అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ఆగిపోయింది. 2000 షిప్స్ యాంకర్ వేసుకొని వెయిట్ చేస్తున్నాయి, ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు అవకాశం వస్తుందా అని. అప్పుడప్పుడు ఇలా క్రాస్ చేయడానికి ప్రయత్నించినటువంటి షిప్ల మీద విధ్వంసం చేస్తుంది ఇరాన్. ఈవెన్
ఫ్రెండ్స్ అని కూడా చూడడం లేదు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి షిప్ మీద కూడా జస్ట్ విత్ డౌట్ అంటే ఖచ్చితంగా దాంట్లో కొంత రియాలిటీ లేకపోలేదు, కానీ మిత్ర దేశం అని కూడా చూడకుండా దాడి చేసింది పాకిస్తాన్కి సంబంధించినటువంటి షిప్ మీద కూడా. ఎందుకు పాకిస్తాన్ జెండా పెట్టుకొని అమెరికాకి ఆ గూడ్స్ని తరలిస్తుందన్నటువంటి కారణంతో. అండ్ భారతదేశానికి సంబంధించి ఒక 6 షిప్స్ వచ్చాయి, బట్ మిగతా షిప్స్కి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. 30+ కంట్రీస్ ఇంక్లూడింగ్ యూకే భారతదేశాన్ని స్పెషల్గా ఇన్వైట్ చేసి మరి దే డిస్కస్డ్ టు రీఓపెన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. అట్లీస్ట్ ఇతర దేశాలకు, అమెరికాకి ఇజ్రాయెల్ సంగతి పక్కన పెడితే, ఆ వార్లో ఇన్వాల్వ్ అయినటువంటి దేశాలు లేదంటే వాళ్ళకి మద్దతు ఇస్తున్నటువంటి దేశాలని పక్కన పెడితే మిగతా దేశాలు సఫర్ అవ్వడం కరెక్ట్ కాదు, దీన్ని ఓపెన్ చేయండి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని అని అడగడానికి సిద్ధం అవడాన్ని మనం చూసాం. ఇప్పటికే ఒక దఫా చర్చలు జరిగాయి, మరొకసారి త్వరలో డిస్కస్ చేయబోతున్నారు. మరోవైపు ట్రంప్ వైపు డెడ్ లైన్ పెట్టిన తర్వాత వరుసగా ఇలా దాడులకు పాల్పడడం, యుద్ధాన్ని కొనసాగించడం, అట్ ది సేమ్ టైం ఇజ్రాయెల్కి సంబంధించిన కీలక షిప్నే ధ్వంసం చేసింది అంటే ఇరాన్ ఈజ్ రెడీ టు గో టు ద ఎండ్. దే ఆర్ రెడీ టు ఎండ్ దిస్ వార్ ఇన్ ఎనీ వే, in every possible way they are trying to fight. So try to comment your opinions. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.